హాయ్ స్టూడెంట్స్, గత వీడియోలో మనం ఎకనామిక్ సర్వే పార్ట్ 1 నేర్చుకున్నాం. అప్ టు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ చెప్పాను, మీకు అగ్రికల్చర్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో ఎకనామిక్ సర్వే పార్ట్ 2 ఇండస్ట్రీస్, తెలంగాణలో పరిశ్రమలు ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూసుకుంటే మన 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ఐ పాస్ మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటారు, టీఎస్ఐ పాస్. ఈ టీఎస్ఐ పాస్లో భాగంగా టిల్ 31/12/2019 డిసెంబర్ 31, 2019కి మన తెలంగాణలో టీఎస్ఐ పాస్ కింద టోటల్ ఇండస్ట్రీస్ 11,857 ఇండస్ట్రీస్ వచ్చాయి. తెలంగాణలోకి గత 2014 సంవత్సరం నుంచి టీఎస్ఐ పాస్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇంతవరకు వచ్చినవి 11,857 ఇండస్ట్రీస్. వీటి ద్వారా టీఎస్ఐ పాస్ ద్వారా టోటల్ పెట్టుబడి 1.85 lakh crores, 1.85 lakh crores. అలాగే 13.08 lakh ఎంప్లాయ్మెంట్ అట, ప్రైవేట్ రంగంలో 13.08 lakhs ఎంప్లాయ్మెంట్. అంటే టీఎస్ఐ పాస్ కింద సుమారు 13 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయి. మన తెలంగాణలోకి వచ్చిన పెట్టుబడి ఎంత టీఎస్ఐ పాస్ కింద 1.85 lakh crores. ఎన్ని పరిశ్రమలు పెట్టారట, దీంట్లో కొన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి, కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని స్టార్ట్ కావాలి, అన్నీ కలిపి 11,857. ఈ యొక్క ఇండస్ట్రీస్లో చూస్తే మనకి ఎక్కువగా పెట్టుబడి దేంట్లో వచ్చింది అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్లో. థర్మల్ 67,000 కోట్ల పైగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఎక్కువగా మనకి ఈ 1.85 lakh crores 67,000 కోట్ల పైగా థర్మల్ పవర్ ప్లాంట్లో వచ్చింది. మరి ఎక్కువ ఉపాధి కలిగించేవి మరి 13.08 lakhs అన్నాం కదా, దాంట్లో 7 లక్షలకు పైగా రియల్ ఎస్టేటు, ఐటీ ఇండస్ట్రీస్, పార్క్స్, ఐటీ బిల్డింగ్స్, వీటిలోనే 7 లక్షలకు పైగా ఉపాధి పొందారనమాట. అంటే టీఎస్ఐ పాస్ కింద ఎక్కువ ఉపాధి పొందే సెక్టార్ ఏది అంటే మనకి రియల్ ఎస్టేటు, ఐటీ పార్క్స్, ఐటీ ఇండస్ట్రీస్ అండ్ బిల్డింగ్స్. ఈ టీఎస్ఐ పాస్ కింద ఎక్కువగా పెట్టుబడులు ఎక్కడ అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్లో. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో టీఎస్ఐ పాస్ కింద వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది యాజ్ ఆన్ 2019 డిసెంబర్ 31. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం టీ ఐడియా, టీ ప్రైడ్, ఈ రెండు కూడా పరిశ్రమల అభివృద్ధి కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్. ఇంట్లో టీ ఐడియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్, దీని కింద ఇప్పటివరకు మనకి టిల్ 2019 వరకు 344.62 కోట్లు మనకి అడ్వాన్స్మెంట్ కింద అంటే డెవలప్మెంట్ కోసం కేటాయించడం జరిగింది. అలాగే టీ ప్రైడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ ఇది కూడా. బట్ దీనికి తేడా ఏంటంటే ఇది అమంగ్ ది SC/ST ఎంటర్ప్రెన్యూర్స్ అభివృద్ధి చేయాలి. ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్, అంటే దళితుల్లో ఉన్న SC/STలో ఉన్న ఔత్సాహికవంతమైన పారిశ్రామికవేత్తలకు సపోర్ట్ చేయడం, దీన్ని టీ ప్రైడ్ అంటాం. టీ ఐడియా అందరికీ అనమాట, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్. సో దీని ద్వారా 344.62 crores అంటే 345 crores ఇంతవరకు మనకి వాళ్ళు లబ్ధి చేకూరింది చాలామందికి. అలాగే టీ ప్రైడ్ SC/STకి సంబంధించింది అనమాట. రెండో ఒకటి ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్సే, బట్ అది అమాంగ్ ది SC/ST, ఇది అందరికీ అనమాట టీ ఐడియా. ఓకే, రెండు ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం చేపట్టిన తెలంగాణ గవర్నమెంట్, రెండు కూడా ఇంపార్టెంట్ పథకాలే. ఓకే, మన హైదరాబాద్లో తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా, ఇది వరల్డ్లోని చాలా టాప్ ఉంది. దీంట్లో చూస్తే మనకి ముఖ్యంగా హైదరాబాద్లో 600 లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఉన్నాయి. దీని యొక్క వర్త్ $50 billion, 50 billion US. అదేవిధంగా 35% ఆఫ్ ఇండియాస్ ఫార్మా ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్. ఇండియాలో 35% ఆఫ్ ఇండియాస్ ఫార్మా ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ. వ్యాక్సినేషన్ అయితే 60 to 70% వ్యాక్సినేషన్ అంతా కూడా మన హైదరాబాద్లో జరుగుతుంది ఇక్కడ. సో వ్యాక్సినేషన్ అయితే వ్యాక్సిన్ తయారీలో చూస్తే అది కూడా అంతే 60% to 70%. బట్ ఓవరాల్ ఫార్మా చూస్తే 35% ఆఫ్ ఇండియాస్ ఫార్మా ఎక్కడి నుంచి వస్తుంది, తెలంగాణ నుంచి వస్తుంది. అలాగే హైదరాబాద్ ఇండియాస్ లార్జెస్ట్ బయో క్లస్టర్, ఎగ్జాంపుల్ జినోమ్ వ్యాలీ, దీంట్లో 200 కంపెనీస్ ఉన్నాయి, 200 జినోమ్ వ్యాలీలో. సో ఇండియాస్ లార్జెస్ట్ బయో క్లస్టర్ ఏది అంటే మనకి జినోమ్ వ్యాలీ అనమాట. అలాగే లేటెస్ట్ ఇనిషియేటివ్స్ కూడా లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మాలో ఉన్నాయి, ముఖ్యంగా ఔషధ నగరి హైదరాబాద్ ఫార్మా సిటీ అనమాట. సో 1,000 కోట్ల పెట్టుబడి అది.
ఇప్పుడు చూద్దాం దాని గురించి. లేటెస్ట్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే బయోటెక్నాలజీ కావచ్చు, మెడికల్ డివైసెస్ కావచ్చు, ఫార్మా క్లస్టర్ కావచ్చు, ఇలా అన్ని విధాలుగా కూడా మనకి ఈ ఫార్మా రంగంలో, లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఆ లేటెస్ట్ ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. చూస్తే మనకి ఔషధ నగరి అంటాం. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేస్తాను దాని మీద సెపరేట్గా తెలంగాణ గురించి. సో ఈ తెలంగాణ ఔషధ నగరి ఫార్మాసిటీ, ఇది రంగారెడ్డి జిల్లా మంచిర్యాల కడతాల దగ్గర ముచ్చెర్ల అంటాం. సో దాంట్లో 19,330 ఎకరాస్లో 64,000 కోట్లు, 4.20 lakh ఎంప్లాయ్మెంట్. వరల్డ్ లార్జెస్ట్, ఇది వరల్డ్ లార్జెస్ట్ ఫార్మాసిటీ, వరల్డ్లోనే వరల్డ్ లార్జెస్ట్ ఫార్మాసిటీ. దీని గురించి సెపరేట్ వీడియోనే చేశాను, మీరు చూడొచ్చు. వరల్డ్ లార్జెస్ట్ ఫార్మాసిటీ ముచ్చెర్ల నియర్ కడతాల్, రంగారెడ్డి జిల్లా. 64,000 కోట్లు, 19,330 ఎకరాస్, 4.20 lakh ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా మెడిసినల్ డివైసెస్ పార్క్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడుంది? సుల్తాన్పూర్, సంగారెడ్డి. 1000 కోట్లు పెట్టుబడి, 250 ఎకరాల్లో. మెడిసినల్ డివైసెస్ అంటే మనకి ఈ ఆపరేషన్ సర్జరీ చేసినప్పుడు వాడే పరికరాలు కానీ, ఐసీయూలో ఉన్న పరికరాలు కానీ, అప్పుడు కాస్ట్ తగ్గుతుందన్నమాట. సో అవి మన హైదరాబాద్లో సుల్తాన్పూర్, మన తెలంగాణలో సుల్తాన్పూర్, సంగారెడ్డి డిస్టిక్. 1000 కోట్లు పెట్టుబడి, 250 ఎకరాల్లో పెడుతున్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్, ఈ ఇండియా మన తెలంగాణ ఎలక్ట్రానిక్స్ చూస్తే 6% ఇన్ ది కంట్రీస్ ప్రొడక్షన్. తెలంగాణ ఫార్మా చూస్తే 35% ఈ కంట్రీలో. అలాగే వ్యాక్సిన్స్ చూస్తే 60 to 70%. ఈ ఎలక్ట్రానిక్స్ షేర్ ప్రొడక్షన్ 6%. సో అలాగే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ పెడుతున్నారంటే రావిరియాల, మహేశ్వరం. ఇదంతా ఎలక్ట్రానిక్ హబ్ అనమాట. ఈ ఎనర్జీ పార్క్ కూడా పెడుతున్నారు. ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ, ఈ ఎనర్జీ పార్క్, ఈ ఎనర్జీ పార్క్ కూడా మనకి రావిరియాల, మహేశ్వరం రెండు పక్క పక్కన ఉంటాయి. సో ఇది ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. ఇది కూడా రంగారెడ్డి కిందకి వస్తుంది. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ అలాగే ఫార్మా అండ్ లైఫ్. ఓకే, ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీనికి సంబంధించి 2006 చట్టం ఉందమ్మా, 2006 యాక్ట్ ఉంది. అలాగే మైక్రో యూనిట్స్ మనం తెలంగాణలో చూస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మైక్రో పరిశ్రమలే ఎక్కువ తెలంగాణలో, సుమారు 58% ఉన్నాయి, 58% మైక్రో యూనిట్స్. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ లెస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ లెస్. సో తెలంగాణలో మైక్రో ఇండస్ట్రీస్ ఆర్ మోర్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే పరిశ్రమలు మోర్, బట్ ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. కానీ స్మాల్, ఈ స్మాల్ చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ 2 కేటగిరీలు మోర్. అంటే తెలంగాణలో పెట్టుబడులు ఎక్కువ, ఉపాధి ఎక్కువ ఉన్న సెక్టర్ ఏది? మొత్తం స్మాల్, ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ మోర్. సో ఇది రెండు ఆపోజిట్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. సో స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే మైక్రో ఇండస్ట్రీస్ ఎక్కువ అన్నమాట. అలాగే గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, దండు మల్కాపూర్, యాదాద్రి ఇక్కడ పెడుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఈసారి ఎగ్జామ్లో రావచ్చు. దండు మల్కాపూర్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, దండు మల్కాపూర్ ఇక్కడ పెడుతున్నారు, వర్క్ కూడా అవుతుంది. ఓకే, ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడ పెడుతున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లా, దండు మల్కాపూర్. మరి మెడిసినల్ డివైసెస్ పార్క్ ఇక్కడ ఉంది, సుల్తాన్పూర్, సంగారెడ్డి. మరి ఈ సిటీ ఎక్కడ ఉంది? రంగారెడ్డి, మంచిర్యాల, రావిరియాల. ఫార్మా సిటీ రంగారెడ్డి, ముచ్చెర్ల. సో ఇవి ప్రముఖమైన టీ ప్రైడ్, టీ హబ్, లార్జెస్ట్ జినోమ్. సో ఎంత పర్సెంటేజ్ సపోర్ట్ చేస్తుంది? 35% ఫార్మా, 6% ఎలక్ట్రానిక్స్. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఎకనామిక్ సర్వేలు ఇచ్చిన హైలైట్స్ అనమాట. ఓకే, సర్వీసెస్ సెక్టర్, సేవారంగం 65% సపోర్ట్ చేస్తుందని ఇంతకుముందే నేర్చుకున్నాం మనం. దీంట్లో ముఖ్యంగా టీ హబ్, ఇది బిజినెస్ ఇంక్యుబేటర్, తెలంగాణ బిజినెస్ ఇంక్యుబేటర్. దీంట్లో తెలంగాణ గవర్నమెంట్ ప్లస్ మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, అలాగే నల్సార్, నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నల్సార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. సో టీ హబ్ ఇంక్యుబేటర్, బిజినెస్ ఇంక్యుబేటర్, కొత్త ఆవిష్కరణలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, వి హబ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పెట్టారు, 12,000 square feet ఏరియాలో దీని హెడ్ క్వార్టర్ వి హబ్. సో మనకి వి హబ్ ఉమెన్ని ఎంటర్ప్రెన్యూర్స్ని బూస్టింగ్ చేయడానికి జర్మన్ ఏజెన్సీతో కూడా టైప్ అయ్యారు రీసెంట్గా. సో వి హబ్, టీ హబ్ సర్వీస్ సెక్టర్లో అంటే ఐటీ ఎనేబుల్డ్ ఇండస్ట్రీస్ మనకి చూస్తే దాంట్లో టీ హబ్, వి హబ్
రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఐటీలో చెప్పాను మీకు, దేశంలో చూస్తే గ్రోత్ రేట్ కూడా మనకి ఏ విధంగా ఉందో ఫస్ట్లోనే చెప్పుకున్నాం మనం సర్వీస్ సెక్టార్ గురించి. ఒక టీ హబ్, వి హబ్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూద్దాం దీంట్లో ఐటీ సెక్టార్స్లో మనకి ఐసిటీ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా మనకి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఐటీ మనకి ఎక్స్పోర్ట్ చూస్తే 2018-19 లెక్కలు పూర్తిగా ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఎకనామిక్ సర్వేలో 18-19 ఇచ్చారు. 1,09,219 crores, 1,09,219 crores ఇది ఐటీ ఎక్స్పోర్ట్స్. 17% గ్రోత్ రేట్, వేరేజ్ అగెన్స్ట్ 7% ఆఫ్ ఇండియా. 17%, అది 7%, ఇది 17%. ఇక్కడ చూస్తే మనకి హైదరాబాద్ ర్యాంక్, హైదరాబాద్ సెకండ్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ. ఫస్ట్ బెంగళూరు, తర్వాత హైదరాబాద్. సో హైదరాబాద్ ర్యాంక్ అట ఈ యొక్క రెవెన్యూ ఎక్స్పోర్ట్స్లో, ఐటీ రెవెన్యూ ఎక్స్పోర్ట్స్లో సెకండ్ ర్యాంక్లో ఉంది. అదేవిధంగా 11% షేర్ ఇన్ ఇండియా. మన ఐటీ ఎక్స్పోర్ట్స్ కాబట్టి ఐటీ షేర్ ఇండియాలో 11%. అదేవిధంగా మన స్టేట్లో 50% ఆఫ్ ది టోటల్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఐటీని. ఈ 3 క్వశ్చన్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ అది. సో మన తెలంగాణ స్టేట్లో 50% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఐటీని ఎక్స్పోర్ట్స్. ఇండియాలో ఐటీ షేర్ ఎంత? తెలంగాణ ఐటీ షేర్ 11%. రెవెన్యూలో బెంగళూరు తర్వాత సెకండ్ ప్లేస్ హైదరాబాదే. అలాగే టీ ఫైబర్ గ్రిడ్ అంటే ప్రతి ఇంటికి కూడా 16 to 20 MBPS, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి 100 MBPS ఫెసిలిటీస్ కల్పించాలి. సో దీంట్లో భాగంగా భారత్ నెట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది డిజిటల్ ఇండియాలో పార్ట్లో భాగంగా. దాంట్లో భాగంగానే 33 డిస్ట్రిక్ట్స్ టీ ఫైబర్ గ్రిడ్ 10 జోన్స్గా డిఫైన్ చేశారు. 33 జిల్లాల్ని ఎన్ని జోన్స్గా డిఫైన్ చేశారు? 10 జోన్స్. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేబుల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ కూడా 10 జోన్స్గా డివైడ్ చేసి ప్రతి హౌస్ హోల్డ్స్ కూడా 16 to 20 MBPS, గవర్నమెంట్ ఆఫీసెస్కి 100 MBPS మనకి ప్రొవైడ్ చేయాలి. ఈ దీంట్లో భాగంగానే టీ ఫైబర్ గ్రిడ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, టీ సంబంధించి చూస్తే మనకి ఐటీ టైర్ 2 సిటీస్ హైదరాబాద్తో పాటు హైదరాబాద్ టైర్ 1, ఇది వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఇవి టైర్ 2 సిటీస్గా డెవలప్ చేస్తున్నారు. దీంట్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే టీ వ్యాలెట్, తెలంగాణ వ్యాలెట్ 2017 1 జూన్ స్టార్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ ప్రైవేట్ సర్వీసెస్ వితౌట్, అంటే క్యాష్లెస్ సర్వీసెస్ అనమాట. క్యాష్లెస్ సర్వీసెస్ టీ వ్యాలెట్ అంటాం, క్యాష్లెస్ సర్వీసెస్. సో ఇవి ముఖ్యంగా మనకి ఐటీకి సంబంధించి సర్వీసెస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇచ్చిన డేటా, ఎకనామిక్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇచ్చిన డేటా. ఓకే, సో టీ వ్యాలెట్ చెప్పాను మీకు. అదేవిధంగా టీ ప్రైడ్, టీ హబ్, టీఎస్ఐ పాస్, లేటెస్ట్ అప్డేట్స్ వాళ్ళు ఏమి ఇచ్చారో అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, దీంట్లో చూస్తే స్టేట్ గవర్నమెంట్ కెపాసిటీ 5825 మెగావాట్స్, అలాగే ప్రైవేట్ సెక్టార్ 7,768, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, జాయింట్ సెక్టార్ ఉంది. దీంట్లో ఎక్కువగా షేరు ఎనర్జీ సెక్టార్లో ప్రైవేట్ వాళ్ళదే. ప్రైవేట్ సెక్టార్ షేర్ ఈజ్ మోర్ ఇన్ ఎనర్జీ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ మోర్, దీని నుంచి 7,768 మెగావాట్లు వస్తుంది. ఓవరాల్గా తెలంగాణలో టోటల్ కెపాసిటీ ఎంతంటే 16,261 మెగావాట్స్. టోటల్ ఎనర్జీ తెలంగాణ 16,261 మెగావాట్స్. అయితే టీఎస్ జెన్కో చూస్తే, టీ జెన్కో అంటే టీఎస్ జెన్కో కస్టమర్ ఎక్సలెన్స్ శాప్ అవార్డ్, కస్టమర్ ఎక్సలెన్స్ శాప్ ఏసీఈ అవార్డ్ 2019 దీనికి వచ్చింది. అలాగే స్కాచ్ సిల్వర్ అవార్డ్ 2019 టీ జెన్కోకి వచ్చింది. గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ టీ జెన్కోకి. అంటే టీ జెన్కోకి 2019లో 3 అవార్డులు వచ్చాయన్నమాట. అడుగుతాడు టీ జెన్కోనా లేకపోతే ట్రాన్స్కోనా అని. కస్టమర్ ఎక్సలెన్స్ శాప్ ఏసీఈ 2019 అవార్డ్, స్కాచ్ సిల్వర్ అవార్డ్ 2019, గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ 2019. ఈ 3 కూడా టీ జెన్కోకి రావడం జరిగిందనమాట. తెలంగాణలో ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది పవర్. గవర్నమెంట్ సెక్టర్, స్టేట్ గవర్నమెంట్ 5825, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, కొన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి, కొన్ని జాయింట్ సెక్టార్. టోటల్ 16,261 మెగావాట్స్. ఓకే, పవర్ ఈ రోజున దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉంది సోలార్ పవర్లో. ఇండియాలోనే నెంబర్ 1 తెలంగాణ స్టేట్ టిల్ 2019. when the state was formed only 74 megawatts. ఈ రోజున దేశంలో నెంబర్ 1 ఉంది. టిల్ 2019 3645 అంటే 3,645 మెగావాట్స్. టిల్ 2020-21 గవర్నమెంట్ టార్గెట్ 5,000 మెగావాట్స్. మహబూబ్ నగర్ అంతా కూడా సోలార్ హబ్గా చేస్తారట. అదేవిధంగా ఉదయ్ ఉజ్వల్ డిస్కిమ్స్ అష్యూరెన్స్ యోజన, సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో స్టేట్ గవర్నమెంట్
స్టేట్ ప్లస్ సెంట్రల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. టు ప్రివెంట్ ది లాస్ ఆఫ్ డిస్కిమ్స్, ఈ స్కీమ్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఉదయ్ స్కీమ్ అంటారు. ఫైనాన్షియల్ లాస్ నుంచి డిస్కిమ్స్ను బయటపడేయడానికి ఈ యొక్క ఉజ్వల్ డిస్కిమ్ అష్యూరెన్స్ యోజన తీసుకొచ్చారు, ఉదయ్ స్కీమ్ అనమాట. అదేవిధంగా స్టేట్ సోలార్ పాలసీని 2015లో, విండ్ పాలసీని 2016లో, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని 2017లో తీసుకొచ్చింది. చూడండి, సోలార్ పాలసీ, విండ్ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2017లో. 2017లో తీసుకొచ్చిన తర్వాత పాలసీ 2030కి 100% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే, పొల్యూషన్ రిమూవ్ చేయడానికి. 40% ప్రైవేట్ మొబిలిటీ అంతా కూడా 2030కి ఎలక్ట్రిక్ వెహికల్ చేయాలి. ఇది గవర్నమెంట్ లక్ష్యం అనమాట. సో 2030కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రభుత్వ వాహనాలు అంటూ ఆర్టీసీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ అంతా కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ కానీ కార్స్ కానీ, 40% ప్రైవేట్. సో ఇది గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ అనమాట. ఓకే, రోడ్స్ ఆర్ఎన్బి కింద చూస్తే 31,383 కిలోమీటర్స్ ఉంది టోటల్. దీంట్లో నేషనల్ హైవేస్ 3,862 కిలోమీటర్స్, స్టేట్ హైవేస్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. ఇక మన తెలంగాణలో ఎక్కువ ఉండేది ఏంటంటే డిస్ట్రిక్ట్ రోడ్స్. జనరల్గా ఇండియాలో విలేజ్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ తెలంగాణలో డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ రోడ్స్ రెండు ఉంటాయి, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. ఇన్ తెలంగాణ వాట్ కైండ్ ఆఫ్ రోడ్స్? మోర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. అదేవిధంగా ఇండియాలో అయితే విలేజ్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే మన తెలంగాణలో 23 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఎకనామిక్ సర్వే ప్రకారం 23 నేషనల్ హైవేస్ ఆర్ దేర్. అలాగే డెన్సిటీ చూస్తే నేషనల్ హైవేస్ డెన్సిటీ మనకి తెలంగాణలో ఎవ్రీ 100 స్క్వేర్ కిలోమీటర్స్కి 3.41 కిలోమీటర్స్. అదే ఇండియాలో మనకి ఎవ్రీ 100 స్క్వేర్ కిలోమీటర్స్కి 4.01. అంటే యావరేజ్ ఇండియా కంటే నేషనల్ హైవేస్లో తెలంగాణ వెనుకబడి ఉంది, తక్కువ ఉంది అనమాట. సోలార్ పవర్లో నెంబర్ 1, బట్ యావరేజ్ డెన్సిటీ ఆఫ్ నేషనల్ హైవేస్లో తెలంగాణ ఇండియా కంటే యావరేజ్ తక్కువగా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గాంధీ కోరుకున్న కళలు గ్రామాలు అభివృద్ధి చెందాలి, దాంట్లో భాగంగానే ఈ యాక్ట్ ప్రకారం కొన్ని మార్పులు చేశారు. ఇంతకుముందు పంచాయతీ క్రియేట్ చేయాలంటే 5,000 పాపులేషన్ ఉండాలి, ఇప్పుడు దీన్ని 2,500 చేశారు. తద్వారా మనకి పంచాయతీలను ఎక్కువ క్రియేట్ చేయొచ్చు. తద్వారా మనకి 12,751 పంచాయతీలు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు 12,751 పంచాయతీస్ మన తెలంగాణలో. సో ఇప్పుడు పంచాయతీ క్రియేట్ చేయాలంటే 2,500 పాపులేషన్ ఉంటే సరిపోతుంది, ఇంతకుముందు 5,000 ఉండాలి. సో అలాగే ఈ పల్లె ప్రగతికి సంబంధించి చూస్తే మనకి ఒక స్టాండింగ్ కమిటీ మ్యాండేటరీ అనమాట. ఈ చట్టం చెప్తుంది స్టాండింగ్ కమిటీలో సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ వాళ్ళ యొక్క ఏం చేస్తారు విధులు స్పష్టంగా ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క రిమూవల్ కూడా ఉంటుంది దాంట్లో. అదేవిధంగా ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ని 6th సెప్టెంబర్ 2019 స్టార్ట్ చేశారు. ఫస్ట్ పల్లె ప్రగతి స్టార్టెడ్ ఆన్ 6th సెప్టెంబర్ 2019. సెకండ్ ఫేజ్ 2nd జనవరి 2020లో స్టార్ట్ అయింది. సో దీంట్లో ఏంటంటే గ్రామ పంచాయతీ మీటింగు, ప్లానింగు, గ్రీన్ కవరు, అలాగే శానిటేషను, హెల్త్ రికార్డ్స్ భద్రపరచుకోవడం, వాటర్ సప్లై, ఫైనాన్షియల్కి సంబంధించింది, మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి పల్లె ప్రగతిలో అనమాట. సో 2019 సెప్టెంబర్ 6th స్టార్ట్ అయింది పల్లె ప్రగతి ఫేజ్ 1. ఫేజ్ 2 2nd జనవరి 2020 స్టార్ట్ అయింది. పల్లె ప్రగతి అంటే గ్రామాలను పటిష్టం చేయాలి. ఒక పక్క వైకుంఠధామం, శ్మశానాలు లేవు చాలా గ్రామాలకి, అవి నిర్మించాలి. షెల్టర్స్, శానిటేషను, డ్రైనేజు, ఫైనాన్షియల్, వ్యవసాయానికి సంబంధించి పంటలు అన్నీ పల్లె ప్రగతి. ఈ చట్టం ఆ అధికారాన్ని ఇస్తుంది అనమాట. తప్పు చేస్తే వెంటనే డిస్మిస్ చేస్తుంది. మ్యాండేటరీ స్టాండింగ్ కమిటీ. సో అదేవిధంగా పట్టణ ప్రగతి 24th ఫిబ్రవరి 2020 ఇది పట్టణ ప్రగతి. సేమ్ ఇదే చట్టం ప్రకారం అది సేమ్ ఇదే మోడల్ పట్టణ ప్రగతి. పట్టణాల్లో శానిటేషను, క్లీనింగు ఇవన్నీ కూడా సో సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి. ఇదేమో 2019, అదేమో 2020 అనమాట. ఓకే, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ దీని కింద మనకి ఓఆర్ఆర్, నెహ్రూ ఓఆర్ఆర్ 158 కిలోమీటర్స్. దీనికి కాస్ట్ 6,696 కోట్లు అయ్యింది. టోల్ ట్యాక్స్ కూడా ఇదే వసూలు చేస్తుంది. జికా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ దీనికి లోన్ కూడా ఇచ్చింది. అదేవిధంగా అర్బన్ మిషన్ భగీరథి ప్రాజెక్ట్ ఇదే చేపట్టడం జరిగింది. అర్బన్ మిషన్ భగీరథి ప్రాజెక్ట్ తెలుసు, రూరల్ ఎక్సెప్ట్ హైదరాబాద్, కానీ అర్బన్ మిషన్ భగీరథి ప్రాజెక్ట్ 1,900 crores, 56 న్యూ స్టోరేజ్ రిజర్వాయర్స్ కట్టబోతున్నారు. పైప్ లైన్ కూడా 2,100 కిలోమీటర్ పైప్ లైన్. దీనికి ఇప్పుడు మీ పోస్టులు హెచ్ఎండి ఏవైతే పోస్టులు ఉన్నాయో సివరేజ్ డిపార్ట్మెంట్ కూడా వీటి కోసమే అది ఇంకా కావాలి. సో ప్రస్తుతానికి 56 న్యూ స్టోరేజ్ రిజర్వాయర్స్ కడుతున్నారు.
2100 కిలోమీటర్ పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. 35 lakh పాపులేషన్కి వాటర్ సప్లై ఇవ్వాలి. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల, రింగ్ రోడ్ చుట్టుపక్కల పెరిఫెరల్ ఏరియాలో మన కాప్రా కానీ, ఆలవాలు కానీ, ఇట్లా ఏదైతే ఎల్బీ నగర్ కంప్లీట్ రింగ్ రోడ్ చుట్టూ పెరిఫెరల్ ఏరియాస్లో 56 నెంబర్స్ స్టోరేజ్ రిజర్వాయర్స్ కట్టుతున్నారనమాట. 35 lakhs పాపులేషన్కి వాటర్ సప్లై చేయాలి. సో దాంట్లో 190 విలేజెస్ కవర్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ ఇబ్రహీంపట్నం. 190 విలేజెస్ అనమాట. సో దీనికోసమే మీకు కూడా మనకి ఆ నోటిఫికేషన్ 93 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇంకా నోటిఫై ఉంటాయి, అవి కూడా ఫ్యూచర్లో తీస్తారు. సో ఇది మనకి హెచ్ఎండిఏ వాళ్ళ ఈ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన డేటా అనమాట. ఓకే, ఇది అడగచ్చు ఎందుకంటే మీ ఎగ్జామ్ కూడా ఇదే కాబట్టి. ఓకే, ఎకనామిక్ సర్వేలో తెలంగాణ హెల్త్ ఇండికేటర్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో చూస్తే మనకి ఎంఎంఆర్, మదర్ మోర్టాలిటీ రేట్ అంటారు. 1,00,000 మందికి ఎంతమంది తల్లులు ప్రసవ సమయంలో ప్రసవించిన తర్వాత లేకపోతే గర్భం దాల్చిన తర్వాత చనిపోతున్నారు అంటే మదర్ మోర్టాలిటీ రేట్ 76. ఇంతకుముందు 92 ఉండేది, తగ్గింది. ఇప్పుడు 2014లో 92 ఉంటే 76 తగ్గింది. అట్ ద సేమ్ టైం ఇండియన్ యావరేజ్ 122 ఉంది. అంటే ఇండియన్ యావరేజ్ కంటే తెలంగాణ తక్కువ ఉంది. ఇవి స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు. అలాగే ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 29 ఉంది. ఇది 1000 చూస్తారు, ఇది 1 lakh చూస్తారు. ఎంఎంఆర్ 1000కి పిల్లలకి ఎంతమంది చనిపోతున్నారు, 29. అదే ఇండియా యావరేజ్ 33 ఉంది. అదేవిధంగా అండర్ 5 మోర్టాలిటీ, అండర్ 5 years అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి చూసుకుంటే 32 per 1000, ఇక్కడ 37, ఇండియా ఎక్కువ ఉంది. నియోనటాల్ అంటే తల్లి గర్భంలో, అది చూస్తే మనకి 1000కి 20, ఇక్కడ 23 నియోనటాల్. సో ఇక్కడ ఏది చూస్తున్న హెల్త్ ఇండికేటర్స్లో తెలంగాణ ముందంజలో ఉంది. దీనికి కారణం అనేక ఇనిషియేటివ్స్ గవర్నమెంట్, దాంట్లో కేసీఆర్ కిట్ కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, అదర్ హెల్త్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయుష్ కావచ్చు. ఓకే, అవి చూద్దాం ఒకసారి. తెలంగాణలో హెల్త్ ఇండికేటర్స్ అనేవి తక్కువ ఉండడానికి కారణం ఏంటి నేషనల్ యావరేజ్ కంటే? నెంబర్ 1 కేసీఆర్ కిట్. ఈ కేసీఆర్ కిట్ ప్రకారం ఎవరైతే గర్భం దాల్చారో వాళ్ళు ప్రసవం అయిన తర్వాత కూడా అప్ టు 9 months వ్యాక్సినేషన్ వరకు వాళ్ళకి ఏం చేశారంటే 12,000 రూపీస్ మేల్ చైల్డ్ అయితే, ఫిమేల్ అయితే 13,000 రూపీస్, 1000 రూపాయలు ఫిమేల్ చైల్డ్కి ఎక్స్ట్రా ఇస్తుంది గవర్నమెంట్. కేసీఆర్ కిట్. రెండోది అమ్మ ఒడి. గర్భం దాల్చిన తర్వాత పురిటి నొప్పులు వచ్చినప్పుడు పికప్ అండ్ డ్రాప్, హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్పిటల్కి, 102 సర్వీసెస్. అలాగే ఆరోగ్యశ్రీ 2 లక్షల ఇన్కమ్ ఎవరైతే 2 లక్షల ఖర్చు ఎవరైతే దాడుతుందో బిహైండ్ వాళ్ళకి మనకి గవర్నమెంటే ఆపరేషన్ కాస్ట్ అంతా పెట్టుకుంటుంది. అలాగే కంటి వెలుగు, బస్తీ దవాఖానా, ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యుద్ధ, సిద్ధ హోమియోపతి, ఎస్ అంటే సిద్ధ హోమియోపతి. ఓకే, దీని ద్వారా కూడా అంటే ఇన్ని రకాలుగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది కాబట్టి హెల్త్ ఇండికేటర్స్ అనేవి చక్కగా బాగున్నాయి. ఓకే, ఫ్రెండ్స్, ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ గురించి ఏముంది? టోటల్ తెలంగాణలో ఫారెస్ట్ 26,969.48 స్క్వేర్ కిలోమీటర్స్, 26,969.48 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది టోటల్ జియోగ్రఫికల్ ఏరియా చూస్తే మనకి 24%. దీంట్లో శాతపరంగా మనకి పర్సంటేజ్ వైజ్ చూస్తే ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్ ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా కలిగి ఉన్నాయి. మనకి ములుగు ఎక్కువ పర్సంటేజ్ వైజ్ ఎక్కువగా మనకి చూపిస్తుంది అనమాట. అలాగే ఇది మీకు జోగ్రఫీలో కూడా చెప్పాను, మీకు తెలంగాణ జోగ్రఫీలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఎకనామిక్ సర్వేలో మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. సో ఏరియా ఇచ్చారు 24%. సో తెలంగాణలో ఫారెస్ట్ ఏరియా ఎంత అంటే 24%. ఎక్కువగా శాతపరంగా పర్సంటేజ్ వైజ్ మోర్ ఫారెస్ట్ ఏరియా డిస్టిక్ ములుగు, కొత్తది, నాటి ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి. ఓకే, డియర్ ఫ్రెండ్స్, ఈ ఎకనామిక్ సర్వే 2 partsగా వచ్చింది, మనకి నేర్చుకున్నాం ఇప్పుడే. Part 1, Part 2 నిన్న వీడియోస్లో చేశాను, ఈ వీడియోస్లో కూడా. సో ఈ రెండు కూడా బ్రీఫ్గా ఉంటుంది. మీకు ఒక్క 1 hour స్పెండ్ చేస్తే మీకు ఒక మినిమం మీకు 5 to 10 marks వరకు రావచ్చు, ఎందుకంటే దీని నుంచే రిఫరెన్స్ తీసుకుంటారు కాబట్టి. అదేవిధంగా తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్స్ గురించి ఇది కూడా వాళ్ళలో ఇచ్చారు. దీంట్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం గురించి కూడా మీకు ఒక వీడియో చేశాను, ఆ వీడియోస్లో చూడండి. కాళేశ్వరం వీడియోలో అన్నీ చెప్పాను మీకు A to Z. అలాగే తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా మనకి బర్నింగ్ ఇష్యూస్ అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చేశాను. సో రేపటి నుంచి కూడా మీకు రెవెన్యూ యాక్ట్, టీఎస్ బైపాస్ నుంచి కొత్త చట్టాలు ఏమొచ్చాయి, నాలా చట్టం ఏమొచ్చింది, ఏం చెబుతుంది, ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్ ధరణి పోర్టల్ గురించి, అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నాయో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో
ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, లింక్ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. యూ కెన్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అదేవిధంగా నేను ఎన్నోసార్లు చెప్పాను, టెస్ట్ పేపర్స్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో టెస్ట్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఇప్పటికే 24 టెస్ట్ పేపర్లు అప్లోడ్ అయ్యాయి మనకి. ఇంకో 2-3 కూడా అప్లోడ్ చేస్తాను, ఎక్స్ట్రానే చేస్తున్నాను. ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ 3 చేశాను, 4th ఈరోజు అయిపోతుంది. అండ్ ఇంకో 2-3 మోర్ కరెంట్ డేటా ఏవైతే ఉందో తెలంగాణ కొత్త చట్టాల మీద కావచ్చు, హెచ్ఎండబ్ల్యూఎస్ మీద కావచ్చు, హెచ్ఎండిఏ సివరేజ్ బోర్డు మీద కావచ్చు. సో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ తయారు చేస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ ర్యాంక్స్ కానీ అవన్నీ కూడా. అలాగే సెపరేట్గా 50 క్వశ్చన్స్ తయారు చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళి ఎటు చూసినా కూడా టెస్ట్ పేపర్స్, అదేవిధంగా అటు మన వీడియోస్ కావచ్చు, అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బుక్లెట్ కొత్త వెర్షన్ వస్తుంది. దాంట్లో మీకు టుమారో ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది న్యూ బుక్లెట్. స్టాక్ అయిపోయింది, 6000 క్వశ్చన్స్ ఇవి స్టాక్ అయిపోయింది కాబట్టి కొత్తది ప్రింటింగ్ చేసాం. దీంట్లో వాట్ ఎవర్ ద కరెక్షన్స్ అని కొన్ని పిల్లలు కూడా సార్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పారు, అవన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్ ఇచ్చాను, కొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో రివైజ్డ్ బుక్లెట్ కూడా మీకు రేపటి నుంచి అవైలబిలిటీ ఉంటుంది. కొత్తది బుక్లెట్ కూడా స్టాక్ అయిపోయింది, మళ్ళీ కొత్తది ప్రింటింగ్ రేపు సాయంకాలం కల్లా వచ్చేస్తుంది. దాంట్లో కంప్లీట్గా అంతకుముందు బుక్స్లో ఏంటంటే కొన్ని ఆన్సర్స్ ఇవ్వలేదు, కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ మళ్ళీ రీకరెక్ట్ చేసి మీకు కొత్తగా రివైజ్ చేశాము. సో ఇది కూడా రేపు వచ్చేస్తుంది. మల్టిపుల్ చాయిస్ బుక్స్, అలాగే వీడియోస్, అలాగే కరెంట్ అఫైర్స్, టెస్ట్ పేపర్స్. ఇంకెక్కడికి వెళ్తాడండి వాడు, ఎక్కడ ఎవరైనా కూడా పేపర్ ఇచ్చేది మనిషే ఇస్తాడు, గాడు కాదు కదా. సో కాబట్టి ఎక్కడ ఏ విధంగా వాడు మైండ్ సెట్ ఉంటుందో ఆ విధంగా టెస్ట్ పేపర్ని తయారు చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ దీస్ టెస్ట్ పేపర్స్ అట్ చీప్ కాస్ట్ ఆల్సో. మేము కాస్ట్ కూడా వేయలేదు, మా సర్వర్ బిల్ కూడా రాదు వాటికి. యాక్చువల్గా 150 రూపాయలకి 300 రూపాయలకి, సో 2500 పైన క్వశ్చన్స్. ఓకే, సో యూటిలైజ్ యువర్ బెస్ట్ సర్వీస్ రూపాయిఎస్ అకాడమీ అందిస్తుంది, యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మేము కొత్త కోర్సులు కూడా స్టార్ట్ చేస్తున్నాము, అది కూడా సూన్ ఐ విల్ అనౌన్స్. అలాగే తెలుగు వెర్షన్లో కూడా వెళుతున్నాము. తెలుగు వెర్షన్ అనేది నెక్స్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలుగు వెర్షన్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇంగ్లీష్ వెర్షన్ అయిపోతుంది. సో నవంబర్ నుంచి వెళ్ళా కూడా తెలుగు వెర్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో భాగంగా ఎస్ఐ కానిస్టేబుల్కి తెలుగు వెర్షన్, గ్రూప్ 2కి తెలుగు వెర్షన్, అదేవిధంగా ఏఈఏడబ్ల్యూకి తెలుగు వెర్షన్, సో గ్రూప్ 3కి కూడా తెలుగు వెర్షన్. సో తెలుగు వెర్షన్ అనేది నెక్స్ట్ మంత్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము చెప్తాను మీ డేట్ కూడా ఎప్పుడు అనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ తెలుగు వెర్షన్ గురించి కూడా మీ మిత్రులు ఎవరైనా ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళకి కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.